వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరంలో కూర్చున్నాను. బహుజన సమూహములు తన ఎదురు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడాను. పక్షులు వచ్చి వాటిని మింగివేశారు. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడాను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచాను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముళ్ళ పొదలలో పడాను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించను. చెవులు గలవాడు వినును గాక అనేను. వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక ప్రశ్న ఏంటి అంటే, ఈరోజు ఉదయకాల సమయము బైబిల్ చదవని వాళ్ళు ఒకసారి చేయి చూపిస్తారా? ఉదయకాల సమయంలో బైబిల్ చదవని వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకుంటారు. చాలామంది ఉన్నారు బైబిల్ చదవకుండా. ప్రార్థన చేయని వాళ్ళు, ప్రార్థన చేసుకునే వాళ్ళు, అలా అడుగుతున్నానని ఏమనుకోకండి. అయితే వాక్యమును మనము వరుసగా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ధ్యానించుకోబోయేటువంటి మాట కూడా దేవుని యొక్క వాక్యమే. అందుకని ఒక భక్తుడు దీని గురించి ఏమన్నాడంటే, దేవరాజ మర్మములు దీనమతిని వరుసగా నేర్చుకొనువారు వాటి వశము దానములు కలుగును గానగలుగును సుఖము భువియందు శుభము శుభము. దేవరాజ మర్మములు దీనమతిని వరుసగా నేర్చుకుని వారు వాటి వశము, వాటి వలన దానములు కలుగుతాయి. సుఖము భూమియందు శుభము శుభము. శుభము కలగాలి ఈ భూమి యందు. మనం సుఖముగా నెమ్మదిగా జీవించాలంటే దేవరాజ మర్మములు అంటే దేవుని యొక్క వాక్యమును మనం వరుసగా నేర్చుకుంటేనే, చదివితేనే. అక్కడ ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే సముద్ర తీరమున కూర్చున్నాడు. అంటే ఇక్కడ సముద్ర తీరమున కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో చాలామంది జన సమూహం అంతా యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన వెంట అనేక మంది వచ్చేవారు. కుంటివారు, గుడ్డివారు, ఆయన ప్రేమించేవారు, అభిమానించేవారు, ఇలాగ రకరకాలైనటువంటి మనుషులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు వెంట వెళ్తూ ఉండేవారు అన్నమాట. అలాగా యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి ఆ శక్తి ప్రభావమును బట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ అడ్వర్టైజ్మెంట్ లేదు యేసు ప్రభువారికి, ఏ పోస్టర్ లేవు, ఏ అడ్వర్టైజ్మెంట్ లేదు, టీవీ అడ్వర్టైజ్మెంట్ లేదు, ఏమీ లేదు. అయినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ జన సమూహములో ఆయన వెంట వెళ్ళేటువంటి వారు. అలాగే ఒకసారి యేసు ప్రభువారు సముద్ర తీరమున ఆ దగ్గరికి వచ్చినప్పుడు బహుజన సమూహం ఎంతో మంది వచ్చారు, చాలా మంది వచ్చారు. అప్పుడు ఏం చేశారంటే చూడండి 2వ వచనంలో, బహుజన సమూహములు తన యుద్ధకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. దోణి ఎక్కి కూర్చుండి ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా, అంటే సముద్రపు ఒడ్డునేమో జన సమూహములంతా నిలబడ్డారు, లేకపోతే కూర్చున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ఒక దోణి, ఆ దోణిలోకి ఎక్కి కొంచెం దూరం వెనక్కి వచ్చి ఆ సముద్రం మధ్యలో లేకపోతే సముద్రం మీద పడవ మీద నిలబడి యేసు ప్రభువారు ఆ జన సమూహములకు వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. మరి అంతమందికి ఎలాగ అర్థమైంది? ఇప్పుడు ఈ మైక్ తీసేస్తే చాలా మందికి వినపడదు కూడా. అంతమంది జన సమూహములకు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఎలా వినిపించింది అంటే,
యేసు ప్రభు వారు ఒక టెక్నిక్ యూజ్ చేసేవారు. ఏంటి అంటే యేసు ప్రభు వారు సముద్రంలో నిలబడినప్పుడు కూర్చున్నప్పుడు తల కొంచెం ఇలా బెండ్ చేసి యేసు ప్రభు వారు మాట్లాడేవారు. దానివల్ల ఏమవుతుంది అంటే మనకు సైన్స్లో ఒకటి రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అని 2 రకాలైనటువంటి పదాలు ఉంటాయి. ఇలాగ కిందికి వంగి మాట్లాడటం వల్ల, తలను కిందికి వంచి మాట్లాడటం వల్ల మాట వచ్చేసి నీటి మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అనమాట. లైట్ మీరు ఎప్పుడైనా వేసి చూడండి, ఈ గోడ మీదకి వేస్తే ఇక్కడ నుంచి అక్కడ పడుతుంది. చూసారా? అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? చూసారా? లేకపోతే బయట నుంచి ఎండ చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు, ఒక అద్దం తీసుకొని ఇలాగ వేస్తే గోడ మీద పడినటువంటి మళ్ళా అదే ఎండ మళ్ళీ యువతల సైడ్ పడటం. అలాగే యేసు ప్రభు వారి టెక్నిక్ యూజ్ చేసేవారు అనమాట. అంతమంది జనసమూహంకి నోటి మాట చేత అర్థం అవ్వదు. అందుకని ఆ నీటి మీద ఇలాగ తల ఉంచి ఇలాగ మాట్లాడినప్పుడు మాట నీటి మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి అందరి జనసమూహం అందరికీ వెళ్ళేది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క రాజ్యమును మర్మములను వారికి తెలియజేస్తూ ఉన్నాడు. అందులో ఒక మర్మం లేకపోతే ఉపమానము తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే సామాన్యమైనటువంటి జనులు వాళ్ళంతా చదువు లేనటువంటి వారు, ఎంత చెప్పినా వారికి అర్థం కాదు. దేవుని యొక్క మర్మాలు చెప్తే వారికి అర్థం అవ్వదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసేవారంటే కొన్ని ఉదాహరణలు తీసుకొని లేకపోతే కొన్ని కథలు తీసుకొని వాటిని వారికి అర్థమయ్యేటట్లుగా పరలోక రాజ్య మర్మములన్నింటినీ కూడా వారికి తెలియజేసేవాడు. అటువంటి ఉపమానమే ఒక ఉపమానం ఏంటంటే విత్తువాని ఉపమానము. ఏంటి చెప్పాలి అందరూ? విత్తువాని ఉపమానము. దీన్ని విత్తువాని ఉపమానము అంటారు. ఏంటి ఈ ఉపమానంలో ఏమని రాయబడింది అంటే, ఏమని చెప్పారంటే యేసుప్రభు వారు, ఒక విత్తనం విత్తేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అంట. సాధారణంగా పల్లెటూరులో లేకపోతే పొలాల్లో మనం చూస్తూ ఉంటాం. విత్తనాలు విత్తడం మనకు అందరికీ తెలుసు, అవునా కాదండి? చూసింటారు చాలామంది. విత్తనాలు విత్తడానికి వెళ్తూ ఉన్నప్పుడు, విత్తనాలు పొలంలో చల్లుతూ ఉన్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయంట. ఎక్కడ పడ్డాయంట? త్రోవ పక్కన పడ్డాయంట కొన్ని విత్తనాలు. కొన్ని విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని విత్తనాలు రాయి మీద పడ్డాయంట. రాయి మీద పడ్డాయంట కొన్ని విత్తనాలు. మూడవది, కొన్ని విత్తనాలు చల్లుతూ ఉంటే ఆ విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయంట. ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదల్లో పడ్డాయంట. మరి కొన్ని విత్తనాలు అలాగనే విత్తుతూ ఉంటే మంచి నేల మీద పడ్డాయంట. మంచి నేల మీద పడ్డాయి. ఇప్పుడు ఎన్ని రకాలైనవి? మొత్తం 4 రకాలైనవి. మొదటిది, విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. రెండో విత్తనంలో కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? ఎక్కడ పడ్డాయి? రాయి మీద పడ్డాయి. మూడవది, కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదల్లో పడ్డాయి. నాలుగవది, కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి అంటే మంచి నేల మీద పడ్డాయి. ఎందుకు ఈ ఉపమానం యేసుక్రీస్తు ప్రభువు చెప్పారంటే, మనము ఫలించాలి. విశ్వాసులైనటువంటి మనము, యేసు ప్రభువును తెలుసుకున్నటువంటి మనము ఫలించాలి అని దేవుని యొక్క ఆశ. ఆదామును హవ్వను సృజించినప్పుడు ఆదికాండంలో దేవుడు ఏమని చెప్పాడంటే, ఆదికాండము 1వ అధ్యాయంలో 28వ వచనంలో, దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. ఇది దేవుని యొక్క ఆశ. దేవుని యొక్క ఆశ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఏ విషయాల్లో ఫలించాలి, ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలి అంటే, ఆత్మీయంగా మనము ఫలించాలి, అభివృద్ధి చెందాలి. భౌతికంగా కూడా మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి. అయితే అలాగా ఫలించకుండా ఉండటానికి కారణం ఏంటి అనేది ఈ ఉపమానము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి జన సమూహానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఒక విశ్వాసి ఎందుకు ఫలించట్లేదు, దేవుని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి ఎందుకు అభివృద్ధి చెందటం లేదు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇలా చూడాలి అందరూ. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఏంటి మొదటిది అంటే, కొన్ని విత్తనాలు విత్తుతూ ఉన్నప్పుడు త్రోవ పక్కన పడ్డాయంట. ఇదే విషయాన్ని వీళ్ళందరూ జనసమూహాలకు చెప్పినప్పుడు శిష్యులకు అర్థం కాలేదు ఆ విషయం. శిష్యులు వచ్చి యేసు ప్రభువారిని అడుగుతూ ఉన్నారు, బోధకుడా, నువ్వు చెప్పినటువంటి ఈ ఉపమానానికి, ఈ కథకి అర్థం ఏంటి అని అడిగినప్పుడు యేసు ప్రభువారు దీని గురించి మళ్ళా చెప్తూ ఉన్నాడు. ఇదే 13వ అధ్యాయంలో 18వ వచనంలో
విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. చూడండి, వాక్యము విత్తబడుతున్నప్పుడు ఇక్కడ ఏంటి అంటే, విత్తనము దేనికి సాదృశ్యం అంటే వాక్యము. ఏంటి? విత్తనము దేనికి సాదృశ్యము? వాక్యము. ఈ వాక్యమే, దేవుని యొక్క వాక్యమే. విత్తేవాడు ఎవరు అంటే దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. విత్తేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. మరి పొలము దేనికి సాదృశ్యంగా ఉందంటే హృదయానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉందమ్మా? హృదయానికి సాదృశ్యంగా ఉంది. అంటే ఇప్పుడు ఎన్ని రకాలైనటువంటి విత్తనాలు? 4 రకాలైనటువంటి విత్తనాలు కనపడుతున్నాయి. అలాగనే 4 రకాలైనటువంటి నేలలు కానీ 4 రకాలైనటువంటి పొలాలు కానీ మనకు కనపడుతూ ఉన్నాయి. అవునా కాదా అండి? కనబడుతున్నాయి. యేసు ప్రభువు వారు ఏమని చెప్తూ ఉన్నారంటే, కొన్ని విత్తనాలు పక్కన పడ్డాయి కదా త్రోవ పక్కన. దాని గురించి అర్థం ఏమిటి అంటే, వాక్యము విత్తినప్పుడు ఆ విత్తినటువంటి వాక్యములను గ్రహించకపోతే దుష్టుడు వచ్చి నీ హృదయంలో విత్తబడిన వాక్యమును తీసుకొని వెళ్ళిపోతారు. వీరే త్రోవ పక్కన విత్తబడినటువంటి వారు అని చెప్తూ ఉన్నారు. ఒక విషయాన్ని గమనించండి, బోధకులు లేకపోతే సేవకులు ఈ పుల్పిట్ మీద నిలబడో దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందిస్తూ ఉంటారు. కానీ కొంతమందిని గమనించండి, చెప్పేటువంటి వాక్యము అందరికీ సమానంగా విత్తబడుచున్నప్పటికీ కొంతమంది ఈ వాక్యమును విని దేవునిలో అభివృద్ధి చెందుతూ ఆశీర్వదించబడుతూ ఉంటారు. మరికొంతమంది ఇదే వాక్యాన్ని విన్నప్పటికీ ఎప్పటికీ వారి జీవితం అలాగనే ఉంటుంది. కారణము ఏమిటి అంటే, ఈ వాక్యము ఒకటే రీతిగా బోధించబడుతూ ఉన్నప్పటికీ కొంతమంది దానిని గ్రహించి ఇది నా కొరకు విత్తబడినటువంటి వాక్యము అని నా జీవితాన్ని మార్చుకునేవడానికి వారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి ఆ వాక్య ప్రకారంగా జీవించడానికి వారు ప్రయత్నిస్తారు. కాబట్టి మరికొంతమంది ఇది నాకు కాదులే ఈ వాక్యము, ఇది ఎవరికో వాక్యము, ఊరికి వింటే చాలే అన్నట్టుగా వెళ్ళిపోతారు. అటువంటి వారి దగ్గరికి దుష్టుడు. అందుకని ఈ మాటను ఇంకా చాలా చక్కగా ఇంకొక వ్యక్తి చెప్పాడు. చూడండి ఒకసారి, లూకాసు వార్త 8వ అధ్యాయము. లూకాసు వార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, త్రోవ ప్రక్కన నుండి వారు వినువారు గాని, గమనించండి, నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. గమనించారా? ఇప్పుడు ఎందుకు ఫలించట్లేదు అంటే, విశ్వాసులు ఏ వాక్యమైతే హృదయంలో విత్తబడిందో ఆ వాక్యాన్ని నువ్వు నమ్మకుండగా నువ్వు ఎక్కడ రక్షణ పొందుకుంటావో, ఎక్కడ యేసు ప్రభువుని నమ్ముకుంటావో అన్ని సాతాను ఏం చేస్తుందంటే నీ హృదయంలో విత్తబడినటువంటి వాక్యాన్ని వెంటనే నువ్వు గేట్ దాటగానే వాక్యాన్ని మర్చిపెట్టట్లు చేస్తాడు. గమనించండి ఒకసారి, పోయిన వారం చెప్పినటువంటి వాక్యం ఎవరికైనా గుర్తుందా? గుర్తులేదు. చూసారా? పోయిన వారము వాక్యము గుర్తుండు, కానీ మీ బర్త్డే డేట్ గుర్తుందా? గుర్తుంటుంది. అవునా? గుర్తుంటుంది. మీ పిల్లలకు ఫీజు ఎప్పుడు కట్టాలో గుర్తుంటుందా? గుర్తుంటుంది. చూడండి, సాతాను యొక్క ప్లాన్ చూడండి, ఎలాగా మనుషులను ప్రేరేపిస్తుందో చూడండి. వాక్యము నీకు అర్థము కాకుండా, వాక్యము నీ హృదయంలో ఉండకుండా, వాక్యాన్ని మాత్రమే తీసుకెళ్ళి మిగతావన్నీ నీ హృదయంలో పెట్టేస్తాడు. అన్నీ పెట్టేస్తాడు. వాక్యం మీరు బయటకు వెళ్ళగానే ఏదో ఒకటి బయట లోక విషయాలు చెప్తూ ఉంటారు. వాక్యం వెళ్ళిపోతుంది, లోక విషయాలన్నీ లోపలికి వచ్చేస్తాయి. చాలామంది క్రైస్తవులు, విశ్వాసులు ఇలాంటి వారే సంఘాలలో. అందుకని ఎందుకు ఫలించట్లేదు అంటే కారణం ఏంటంటే ఇదే, విత్తబడినటువంటి వాక్యమును నెమరు వేసుకోకుండా, గ్రహించకుండా, నమ్మకుండా ఉన్నట్లయితే వెంటనే అపవాది సాతాను మీ దగ్గరకు వచ్చేసి హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎలాగైనా తీసేస్తాడు. ఏం చేస్తాడో తెలుసా? మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు క్రియేట్ చేస్తాడు. లేకపోతే ఎక్కడైనా ఎవరికో ప్రమాదం జరిగిందని వెంటనే అటువంటి మాటలు మీకు వినపడవచ్చు.
ఇలాంటి రకరకాలైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు లేకపోతే అటువంటి మాటలు విన్నప్పుడు వెంటనే దేవుని యొక్క వాక్యం నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. కానీ దేవుని యొక్క వాక్యము చూడండి, సాతానుకు కావాల్సింది అదే. నీ దగ్గర నుంచి వాక్యమును తీసివేయడమే సాతానుకు కావాలి, నువ్వు వినకుండా చేయడమే. చూడండి, కొన్నిసార్లు ఇక్కడ వాక్యం చెప్తుంటారా, వెంటనే కొంతమంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు. పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? మీరు పిల్లల మీద జోవాను అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు? మీ పిల్లల మీద మీరు చూస్తుంటారు, కానీ వాక్యం మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళతో పాటు పక్కన కూర్చున్నటువంటి వారు కూడా ఏమవుతుంది, అరే ఏడవద్దు అని వాళ్ళు ఈ వాక్యం మర్చిపోయి వాళ్ళతో. మరికొంతమంది చూడండి, వాక్యము చెప్పేటప్పుడే వినేటప్పుడే వెంటనే సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. ఎందుకని? ఈ వాక్యం కరెక్ట్గా నీకు అవసరం అవుతుంది, కానీ నువ్వు వాక్యం వినకుండా వెంటనే బయటకు వెళ్ళిపోయి హలో అంటావు. అది ఇంపార్టెంట్ కాల్ కాకపోయినా కానీ. చూడండి, సాతాను ఇన్ని రకాలుగా కూడా మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు వాక్యం. ఎందుకంటే నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడే హృదయంలో వెలుగు కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా మంది ఈ వాక్యం వింటూ ఉండగానే వారి హృదయంలో తెలియనటువంటి ఒక వెలుగు కలుగుతూ ఉంటుంటుంది. నీ వాక్యమే నా బాధలలో నాకు నెమ్మది కలుగు చేసేది. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఏంటి, నీ వాక్యము నా హృదయంలో భద్రము చేసుకుంటాను. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టియే కదా. మన హృదయం శుద్ధి చేసుకోవాలన్నా, మన బాధలో మనకు నెమ్మది కలగాలన్నా, మనము నమ్మి రక్షణ పొందాలన్నా, రక్షణ పొంది పరలోకానికి వెళ్ళాలన్నా మనకు ఉపయోగపడేది ఏంటో తెలుసా? దేవుని యొక్క ఏం చెప్పండి, వాక్యమే. ఆ వాక్యాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది సాతాను కూడా. అందుకని యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళిన వాక్యాన్ని ప్రకటించేవాడు. సాతాను కూడా ఎక్కడ వాక్యం ప్రకటిస్తే అక్కడికి వస్తాడు, డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు వాక్యం వినకుండా. అందుకే వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి, కాన్సన్ట్రేషన్గా వినాలి. ఏం చెప్తున్నారు నాకు తెలియదు, దేవుడు ఏమందిస్తాడు. కాబట్టి వాక్యం త్రోవ పక్కన పడినటువంటి వారు వీరు నమ్మి రక్షణ పొందకుండానట్లుగా, ఫలించకుండా అభివృద్ధి చెందకుండానట్లుగా సాతాను దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడినటువంటి వాక్యాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. చూడండి, చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి చర్చకు వస్తూ ఉంటారు, మందిరానికి వస్తూ ఉంటారు, కానీ వాళ్ళకు వాక్యం అంటే ఏంటో తెలియదు. ఎన్ని రోజులు చెప్పినా యేసుప్రభు అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. యేసుప్రభు ఎలాంటి దేవుడో వాళ్ళకి తెలియదు. యేసుప్రభు ఏం చేస్తాడో తెలియదు. ఏం చేయడానికి లోకానికి వచ్చాడో వాళ్ళు గ్రహించలేదు. ఏంటి అంటే ఇదే ఈ సాతాను ఏం చేస్తుంది అంటే, చూడండి 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనము. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం కాదండి, 4వ అధ్యాయం 4వ వచనం. గమనించండి, ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త వాక్యము, సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు దృష్టితనము కలుగజేశాను. ఈ సువార్త, ఈ వాక్యము వారికి ప్రకాశింపకుండానట్లుగా, అంటే నీలోనికి రాకుండగా ఈ వెలుగు, దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగు నీలోనికి రాకుండగా సాతాను నీ మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తుంది. అరే నాకు కళ్ళున్నాయి కదా, నువ్వు కళ్ళున్నాయి, నువ్వు అందరినీ చూడగలుగుతావు, కానీ దేవుణ్ణి చూడలేవు. ఎలాగా? అవి మనోనేత్రములు అంట. ఈ మనోనేత్రములు గుడ్డితనమును కలుగజేసింది కాబట్టే వాక్యాన్ని వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. ఎందుకు గ్రహించలేకపోతూ ఉన్నారు అంటే, చూడండి, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 9వ వచనం. 18వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనములు, నేను చదువుతానండి రేట్ అవుతుంది. ఆ జనులు హేయ కృత్యమును నువ్వు చేయ నేర్చుకునకూడదు, తన కుమారుడైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను. మొదటిది చూడండి, ఇక్కడ ఎందుకు గుడ్డితనం ఎందుకు వచ్చేస్తుంది? గుడ్డితనం అంటే గమనించండి, మొదటిగా తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువాడు అంటే వీడికి దేనికి సంబంధించినవి అంటే సాతానుకు సంబంధించినటువంటి క్రియలను చేయటం వలన, అంటే సాతానుకు సంబంధించినటువంటి పాపము చేయటం వలన
మనకు మనోనేత్రములకు గుడ్డితనము యుగ సంబంధమైనటువంటి దేవత కలుగు చేస్తుంది. మీలో చాలా మంది గమనించండి, మీ పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు మీరు మిరపకాయలు ఉప్పు వేసి మంట పెట్టి వాడిని అటు ఇటు దాటించారా? ఎవరైనా? చాలామంది దాటించుంటారు. నేనైతే దాటాను. అప్పట్లో దాటించారా లేదా? తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువాడు. చూడండి, ఇవన్నీ కూడా సాతానుకు సంబంధించినటువంటివి. రెండవది ఇక్కడ అంటూ ఉన్నాడు, శకునములు చొప్పు సోదగానినైనను. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తుంటారు అంటే వారి చేతిరేఖలు చూపించుకుంటూ ఉంటారు. ఇలాగ చేతిరేఖలు చూపించుకుంటున్నప్పుడు దయ్యాలు వచ్చి వారిని పట్టుకుంటాయి, వారి కుటుంబాన్ని పట్టుకుంటాయి, వారిని పట్టుకుంటాయి, వారికి గుడ్డితనం కలుగజేస్తుంది. అది దేవునికి సంబంధించినది కాదు. జాతకాలు చెప్పించుకోవడం, చేతిరేఖలు చూపించుకోవడం, ఇవన్నీ చేయటం వలన మన మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేయబడుతుంది. ఈ సాతాను గుడ్డితనం కలుగజేస్తాడు. ఇంకా రాయబడినటువంటి మాట చూడండి, చిల్లంగి వారినైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలికునైనను, కర్ణపిశాచును అడుగు వారినైనను, దయ్యముల యొక్క విచారణ చేయువారినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతి వాడు యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనమును వెళ్ళగొట్టుచున్నాడు. ఎందుకు సాతాను మన మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తుందంటే, ఇదిగో ఈ క్రియలన్నీ చేయడం వల్ల, వీటిని ఒప్పుకుంటేనే తప్ప, వీటిని సరి చేసుకుంటేనే తప్ప, ఈ జాతకాలు చూపించుకోవడము, ఈ మాంత్రికలు వెళ్ళి అడగడము, కొన్ని వెళ్ళి అడుగుతుంటారు, మా పిల్లోడికి ఎట్లా ఉంది, మా పిల్లోడికి ఏం జరగబోతుంది అని ముందు భవిష్యత్తును గురించి అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా సాతానుకు సంబంధించినటువంటివి. కాబట్టి సాతాను వారి జీవితంలో పని చేయడానికి ఆశపడుతూ ఉంటాడు. అందుకని మన మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తూ ఉంటుంది. చూడండి, అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానం చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. ఈ మొట్టమొదటిది త్రోవ పక్కన పడినటువంటి వారు వీరే. ఎందుకు వీరు అంటే ఇలా ఉంటారంటే, ఇటువంటి క్రియలు చేసేటువంటి వారు ఎటువంటి ఈ మాంత్రిక విద్యలలో కానీ లేకపోతే జాతకాలు చెప్పించుకుంటేటువంటి వారు కానీ, వీరు ఎంత వాక్యము విన్నా కానీ వీరికి వాక్యం అర్థం కాదు. ఎన్ని వాక్యాలు వీరికి చూపించినా కానీ మైండ్లోకి ఎక్కడే వారికి, వారి హృదయంలోనికి రానే రావు, వారి హృదయంలోనికి రావు. ఇటువంటి వారు వెంటనే సాతాను వస్తాడు, నీ ప్రమేయం లేకుండగా నిన్ను అడగకుండానే నీ హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. నువ్వు రక్షణ పొందకుండగా, ఫలించకుండగా, అభివృద్ధి చెందకుండగా. ఇది మొదటి నేల. రెండవ నెల చూద్దాం. సమయం కొద్దిగా ఉంది, త్వరగా ముగిస్తాను. రెండవ నెల మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే యేసు ప్రభువారు రెండవ నెల గురించి చెప్తూ ఉన్నారు. రాతి నేల చూడండి, 20వ వచనంలో రాతి నేలను, 13వ అధ్యాయం 20వ వచనం, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. ఈ నేల రాతి నేల అంటే ఈ విత్తనాలు విత్తేటప్పుడు ఏం చేస్తారంటే, ఈ విత్తనాలు విత్తేటప్పుడు కొన్ని రాయి మీద పడ్డాయంట, కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. ఈ త్రోవ పక్కన పడినప్పుడు ఏం చేస్తాం, మనం అందరం తొక్కుతూ పోతూ ఉంటాం. చూడండి, త్రోవ పక్కన అంటే మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆ త్రోవ కూడా ఏమవుతుంది, త్రోవ గట్టిపడుతుందా లేదా? అలాగనే హృదయం కూడా ఇటువంటి కార్యములు చేస్తూ పాపం చేస్తూ ఉన్నటువంటి వారి హృదయము గట్టిగా మారిపోతుంది, కఠినమైపోతూ ఉంది. కాబట్టి వాక్యం వెళ్ళదు. ఇంకొకటి ఏమంటున్నాడంటే, కొన్ని రాతి నేల మీద పడ్డాయి. ఇది కూడా ఎలాంటి రాయి అంటే, ఇక్కడ రాయబడినటువంటి మాట 7వ అధ్యాయం 13వ అధ్యాయంలోనే 5వ వచనంలో చూడండి, చాలా తేటగా రాయబడింది. కొన్ని మన్ను లేని రాతి నేలను పడిన, మన్ను లోతుగా ఉండనందున, మట్టి ఈ విత్తనము భూమిలో కొంచెం వెళ్ళింది కానీ ఆ భూమిలో వెళ్ళినటువంటి ఆ విత్తనం ఎక్కడ పడింది అంటే కంప్లీట్ మట్టిలో పడలేదు, కానీ ఎక్కడ పడింది, రాయి మీద పడింది. ఆ రాయి మీద పడడం వల్ల ఏమవుతుంది, అక్కడ మన్ను లోతుగా లేదు కాబట్టి కొన్ని రోజులకి ఆ మొక్క అలాగా పెరుగుతుంది. పెరిగిన తర్వాత వేర్లు ఏం కావాలి, భూమి లోపలికి వెళ్ళాలి. కానీ భూమి లోపలికి వెళ్ళకుండగా లోపల ఏం అడ్డుపడుతుంది, ఇక్కడ రాయి అడ్డుపడుతుంది. ఈ వేరు లోపలికి వెళ్ళకుండా రాయి అడ్డుపడడం వలన ఈ మొక్క ఎదుగుతుందా?
మొక్క ఎదుగుతుందా? ఎదగదు. అభివృద్ధి చెందదు, ఫలించదు. కాబట్టి కొంతమంది దీని గురించి యేసుప్రభు ఏమంటున్నారంటే, వీరు వాక్యం విన్న వెంటనే సంతోషపడతారంట. అబ్బాయి ఏం వాక్యం చెప్పారన్నా, అబ్బాయి ఏం సూపర్ చెప్పారన్న వాక్యము అని ఊరికి సంతోషపడతారే కానీ ఆ వాక్యము కొరకైనటువంటి శ్రమ మాత్రం ఏమాత్రం మీరు భరించరు. దేవుని కొరకు ఆ వాక్యం నిమిత్తమైనటువంటి శ్రమ కొరకు శ్రమ ఏమాత్రము వీరు భరించరు. అంటే ఇటువంటి వారు ఏంటంటే ఎప్పుడు వీరికి సుఖాలే ఉండాలి అంటారు, ఎప్పుడు వీరికి సౌఖ్యమే ఉండాలి, ఎప్పుడు వీరికి సంతోషమే ఉండాలి. కొంచెం శ్రమ వచ్చిందనుకోండి, ఈ దేవుడు మాకు వద్దండి, ఈ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాతనే మాకు శ్రమలు వచ్చాయి, ఈ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాతనే మాకు శ్రమలు వచ్చాయి. అప్పుడు మేము చాలా బాగుండేవాళ్ళం, వీళ్ళు వచ్చి మాకు చెప్పారు యేసుప్రభు వారి గురించి, అందుకే మేము ఊరికే వచ్చాము ఎట్లుంటుందో చూద్దామని యేసుప్రభు దగ్గర వచ్చి చూసాం. మరికొంతమంది దేనికోసం వస్తారంటే పాటలు వినడానికి వస్తారు, కొంతమంది మ్యూజిక్ వినడానికి వస్తారు. ఇటువంటి వారి కొంతమంది ఇంట్లో ఉంటే ఏమొస్తుంది, ఊరికే మందిరంగానే పోదాం కదా, మందిరం పోతే ఏదో దేవుడి దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది అనే ఉద్దేశంతో మరికొంతమంది వస్తారు. మరికొంతమంది ఇంట్లో బాధ ఒకటే పోడు, చర్చికి రా అని చెప్తుంటారు భార్యాభర్తలు ఎవరొకరు. వారి పోడు తట్టుకోలేక వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. ఇటువంటి వారి హృదయంలో వాక్యం ఏమాత్రం ఫలించదు. ఎందుకంటే వారి హృదయంలో రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు దేవుని యొక్క వాక్యం ఈ హృదయంలో విత్తబడుతున్నప్పుడు హృదయం లోపలికి అది దూసుకొని వెళ్ళలేదు. ఏంటి రాళ్ళు అంటే మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఈ రాళ్ళ గురించి కొన్ని రాయబడి ఉన్నాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, 7వ అధ్యాయం 21వ వచనంలో, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి, చూడండి గమనించండి, హృదయములో అంటున్నాడు ఇక్కడ. హృదయములో ఉన్నటువంటి రాళ్ళు ఇవే చూడండి: దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోపములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచును. ఏంటి రాళ్ళంటే దురాలోచనలు, వ్యభిచారం, చెడ్డ మాటలు, బూతులు, అలాగనే ఇంకా హృదయంలో దొంగతనములు, జారత్వములు. చూడట్లేదా చాలామంది? సెల్ ఫోన్లో సీరియల్ చూడట్లేదా? సినిమాలు చూడట్లేదా? వ్యభిచార క్రియలు చేయట్లేదా? దేవుడు ఏమని చెప్పాడు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఈ హృదయంలో వ్యభిచారం చేసిన వాడవని చెప్పలేదా దేవుడు? ఆయన పరిశుద్ధుడు కాదా? నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండమని చెప్పాడు. బయట ఉన్నటువంటి దేవుళ్ళకి ఈ దేవుడికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ దేవుడు ఎంత పరిశుద్ధుడో వాళ్ళే చెప్పాలి, కానీ ఈ దేవుడు ఎంత పరిశుద్ధుడో బైబిల్ గ్రంథమే సెలవిస్తుంది. నా యందు పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా? ఆయనలో పాపమే లేదు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన నోటి మాటలో పాపము లేదు, ఆయన చూపులో పాపము లేదు, ఆయన ప్రవర్తనలో పాపము లేదు, ఆయన బోధలో పాపము లేదు, ఆయన నడవడికలో పాపమే లేదు, ఆయన జీవితంలో పాపమే లేదు, ఆయన చేసిన అద్భుతములలో పాపమే లేదు, ఆయన చేసినటువంటి శిలువ త్యాగములో పాపమే లేదు. ఎక్కడ చూసినా పరిశుద్ధతనే. ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ హృదయంలో పాపమనే రాళ్ళు పెట్టుకున్నప్పుడు దేవుడు నీలోనికి వచ్చి ఎలాగ నివసించగలుగుతాడు? నీ దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. ఈ దేవుని యొక్క ఆలయమై ఉన్నటువంటి నీ హృదయంలో దేవుడు నివసించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మన హృదయాలలో. ఇటువంటి హృదయములో కొంతమంది ఏమో మందుతో నింపుకుంటూ ఉంటారు, కొంతమంది సిగరెట్లతో నింపుకుంటూ ఉంటారు, కొంతమంది అబద్ధాలతో నింపుకుంటూ ఉంటారు, కొంతమంది బూతులతో నింపుకుంటూ ఉంటారు, కొంతమంది పగ, కక్ష, ద్వేషముతో హృదయాన్ని, మనస్సును నింపుకుంటూ ఉంటారు. ఇలా నింపుకున్నప్పుడు దేవుడు నీలోనికి ఎలా వస్తాడు? ఎలా వచ్చి నీతో నివసించగలడు? ఎలా నివసించగలడు? ఫుల్గా తాగి అటు ఇటు తూలుతున్నప్పుడు నీ కొడుకు వచ్చి నీ దగ్గరికి వచ్చి రాగలుగుతాడా? నాన్న అని రాగలుగుతాడా? ఆ వాసన భరించలేక పారిపోతాడు. మరి హృదయములో పాపమును దాచిపెట్టుకొని అవివేకము, దురాలోచనతో మొదటగా ఈ అపవిత్రత, ఈ చెడుతనం అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. ఏం చేయాలి? వాడిని ఎలా చేయాలి? వాడిని ఎలా మోసం చేయాలి? వాడిని ఎలా కొట్టాలి? వాడిని ఎలా దొంగతనం చేయాలి?
ఎలాగ నేను నడుచుకోవాలి, కపటంగా ఎలాగ నటించాలి అని ఎక్కడి నుంచి మొదలవుతుందంటే ఆలోచన దగ్గర నుంచే. అందుకనే మొదటిగా అక్కడ రాయబడింది ఏంటి? హృదయంలో నుంచి దురాలోచనలు. మరి కొంతమందికి కొన్ని దురాలోచనలు, విశ్వాసుల్లోనే దురాలోచనలు, విశ్వాసుల్లోనే దురాలోచనలు. ఈ దురాలోచనలు కలిగినటువంటి వారు తరువాత ఎంతకైనా తెగించడానికి వారు ముందుకి సాతాను వారిని నడిపిస్తూ ఉంటాడు. హృదయంలో ఈ రాళ్ళన్నీ ఉన్నప్పుడు హృదయం కఠినమైపోయి ఎంతకైనా తెగిస్తారు ఇటువంటి వారు. ఆఖరికి పాస్టర్ గారైనా ఎదిరించడానికి వీరు సిద్ధంగా ఉంటారు, సేవకులైనా ఎదిరించడానికి వీరు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే హృదయము కఠినమైపోయింది. వీటన్నిటి నుంచి. అందుకనే దేవుని యొక్క వాక్యము శుద్ధి వంటిది, బండలను బద్దలు చేయగలిగినటువంటి శుద్ధి వంటిది. ఈ వాక్యము నీ హృదయంలోనికి దూసుకొని వెళ్ళితేనే తప్ప. అందుకనే నీ వాక్యమే నన్ను బ్రతికించను అని ఒక భక్తుడు పాడుతాడు. ఈ వాక్యమే నన్ను బ్రతికించను. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో దేవుని యొక్క వాక్యము ఎటువంటిదో ఇక్కడ రాయబడి ఉంది. హృదయంలో ఏమేమి చేస్తుందో ఇక్కడ రాయబడి ఉంది ఆ మాట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. దేవుని యొక్క వాక్యము దూసుకొని వెళ్ళిపోతుంది హృదయంలోనికి. ఆ వాక్యములో శక్తి ఉన్నది, ఆ వాక్యములో బలం ఉన్నది. అందుకని ఆ వాక్యమును మనం వరుసగా నేర్చుకోవాలి, చదువుకోవాలి. ఒకసారి మనమే ఆలోచిద్దాం, ఎటువంటి రాళ్ళు మన హృదయంలో ఉన్నాయో వాటన్నిటిని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకు ఎలాగ మనం అభివృద్ధి చెందాలో అలాగా దీవించి ఫలింపచేస్తాడు. మూడవదిగా చూసుకుందాం. మూడవదిగా ముళ్ళ పొదలలో విత్తబడినటువంటి విత్తనము. చూడండి, 13వ అధ్యాయం 22వ వచనంలో, 13వ అధ్యాయం 22వ వచనంలో, ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును కనుక వాడు నిష్ఫలుడవును. చూడండి, మొదటిగా రో పక్కన పడినప్పుడు వాక్యము ఏమైపోయిందంటే పక్కన పడేసింది, పైనే ఉంది ఆ వాక్యము. వచ్చి కాకులు వచ్చో లేకపోతే దుష్టుడు వచ్చో తీసుకుని వెళ్ళిపోతాడు. రెండవదిగా వాక్యం ఎత్తినప్పుడు రాయి మీద పడింది, మన్ను లేని లోతుగా మన్ను లేనటువంటి స్థలంలో పడింది. మూడవదిగా ఈ వాక్యము ఇప్పుడు ముళ్ళ పొదల్లో పడింది. ముళ్ళ పొదల్లో పడినప్పుడు ఒక విషయాన్ని గమనించండి. ఒక చెనిక్కాయల చెట్టు లేకపోతే పొలము లేకపోతే ఒక కంది చెట్టు ఏదో ఒకటి వేయండి. ఎక్కడ? ముళ్ళ పొదల్లో వేయండి. ముళ్ళ పొదలు బలంగా ఉంటాయా? పొలంలో వేసినటువంటి పంట బలంగా ఉంటుందా? చెప్పండి. ముళ్ళ పొదలు బలంగా ఉంటాయి. ముళ్ళ పొదలు బలంగా ఉండి ఈ ముళ్ళ చెట్లు ఏమవుతుంది, ముళ్ళ చెట్ల కింద వేసారనుకోండి, ఈ చెట్లు ఏం చేస్తే దాన్ని అణిచేస్తుంది. నీడ రాదు, ఎండ రాదు, ఏం రాదు. ఆ చెట్టు బలంగా ఉంటుంది కాబట్టి ఫారం చెట్లు అంటారు అనుకోండి, ఫారం చెట్లే కదా. ఈ చెట్లు బలంగా ఉంటాయి, ఎంత కొట్టారని చాలా మన చేతులే పోతాయి. ఈ చెట్లు ఏం చేస్తాయంటే వాటిని అణిచివేస్తాయి. ఇటువంటి వారు నిష్ఫలులు అవుతారు. ఏంటి అంటే ఐహిక విచారములు ధనమోసము. చూడండి, విశ్వాసుల్లో చాలా మంది కూడా ఐహిక విచారాలతో బాధపడుతూ ఉంటారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా అని బాధపడుతూ ఉంటారు. మరి కొంతమంది ఏమో డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలనుకుంటారు. నువ్వు ధనం కొరకు ప్రయాసపడకము, నువ్వు వాటిని వెతికినప్పుడు అవి రెక్కలు కట్టుకొని ఎగిరిపోతాయి. దాని వెంట పరిగెత్తితే రెక్కలు కట్టుకొని ఎగిరిపోతాయి. ఆకాను కూడా ధనం కోసము పరిగెత్తాడు ఒక వ్యక్తి. ఆకాను అనేటువంటి వ్యక్తి షీనారు వస్త్రమును 2 తులముల బంగారు కమ్మిని దాచుకొని దొంగిలించి ఏం చేశాడంటే తన గుడారములో గుంత తీసి అందులో దాచిపెట్టి పైన పట్టా వేసేసాడు. ఎవరికి తెలియదులే అనుకున్నాడు. దేవుడైనటువంటి యెహోవా అందరినీ చూసేటువంటి దేవుడు ఆ వ్యక్తిని చూపించాడు. ఆకాను పట్టబడి ఆకాను రాళ్లతో కొట్టి చంపేశాడు తన కుటుంబం అంతా. చూడండి, ఒక చిన్న తను ఏమనుకున్నాడంటే నేను ఈ బంగారం తీసుకొని నేను ధనవంతుడు అయిపోదాము అని అనుకున్నాడు.
మరికొంతమంది ఐహిక విచారముల చేత నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు. నేను వాళ్ళలాగా ధనవంతులుగా లేను, వాళ్ళలాగా నేను లేను, వాళ్ళకున్నవి నాకు లేవు అనేటువంటి ఐహిక విచారముల చేత ఎంతో మంది ఈ విచారంలో ఏమవుతుందంటే దేవుని వాక్యం హృదయంలో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే వారు నిష్ఫలులవుతారు. ఫలింపు వారి జీవితంలో ఉండదు, అభివృద్ధి ఉండదు వారి జీవితంలో. దేవుడు ఆశించినటువంటి మెట్టు వారి జీవితంలో ఉండదు. సహోదరుడా, సహోదరి, ఈరోజు మొదటిసారిగా నువ్వు వచ్చినట్లయితే విను. నీ హృదయంలో ఎటువంటి స్థితిలో నీ హృదయం ఉన్నదో విను. దేవుని యొక్క వాక్యం విని వెళ్ళిపోయేవాడిగా ఉన్నావా, లేకపోతే దేవుని యొక్క వాక్యము లేకపోతే రాయి మీద పడినటువంటి హృదయముగా నీ హృదయం ఉందా? రాళ్ళు ఉంచుకొని ఉన్నావా, లేకపోతే ముళ్ళ పొదల్లో వేసినటువంటి విత్తనం కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉన్నావా? ఐహిక విచారముల చేత ధనము ఎలా సంపాదించాలి? దేవుడు అంటాడు, ఇవన్నీ కావాలని నాకు తెలుసయ్యా. నువ్వు పుట్టక ముందే గాలిని నేనే ఇచ్చాను. నువ్వు పుట్టక ముందే నేను నీళ్లను కూడా నేనే ఇచ్చాను. నువ్వు పుట్టక ముందే నీకు కావాల్సిన స్థలములు అంతా కూడా నేను ముందే నీకు సిద్ధపరిచాను. నువ్వు పుట్టిన తర్వాత నీకు ఏమి కావాలో కూడా వాటన్నిటిని సిద్ధపరుస్తాను. కానీ నువ్వు చేయవలసినటువంటి ఒక పని ఉంది. మొదటగా నువ్వు ఆయన నీతిని, రాజ్యమును వెతుకు. దేవుని పని చేయి. మొదటగా నువ్వు దేవుని కొరకు జీవించు. మొదటగా నీతిని, ఆయన రాజ్యమును వెతుకు. దేవుడు అదే మాట చెప్తున్నాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 32వ వచనంలో, 6వ అధ్యాయం 32వ వచనంలో, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏంటి అంటే 25వ వచనంలో, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయను. చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రిని వాటిని పోషించుచున్నాడు. వాటి కంటే మీరు శ్రేష్ఠులు కారా? ఆకాశంలో పక్షులు చూడండి, ఎలా విత్తాలో వాటికి తెలియదు, ఎలా పోయాలో వాటికి తెలియదు, అయినా వాటిని పోషిస్తున్నాడు కదా. ఆ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు. మీరు వేటిని గురించి చింతించద్దండి. కానీ ఏమంటున్నాడో చూడండి 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు అన్నీ ఆటోమేటిక్గా దేవుడే సమకూరుస్తాడు. చాలా మంది అనుకుంటారు డబ్బు ఉంటే ఏదో హోదా అనుకుంటారు. ఏం లేదు, అన్ని వదిలిపెట్టి పోవాల్సిందే. మనకున్న డబ్బు, నగలు, ఇల్లు, ఆస్తి అన్నీ వదిలిపెట్టి పోవాల్సిందే. ఎలా వచ్చామో వట్టి చేతులతోనే వెళ్ళిపోవాల్సిందే. దేని గురించి చింతింపకుడి, మీ చింత యావత్తు నా మీద వేయండి అని దేవుడే చెప్తున్నాడు. మీ చింత యావత్తు నా మీదనే. అందుకనే మనము క్రీస్తులో, విశ్వాసములో ఫలించకుండా, అభివృద్ధి చెందకుండా ఎందుకు ఉన్నామంటే ఇదే కారణము. ఐహిక విచారాలు, ధనమోసములు. మన పిల్లలు కూడా చాలా మంది ఇదే నేర్పిస్తూ ఉంటారు. నానా బాగా చదువు, డబ్బు సంపాదించు అని చెప్తూ ఉంటారు. చెప్పండి ఒక విషయము, బాగా చదివితే ఏమొస్తాయి చెప్పండి? మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులు వస్తే ఏమొస్తాయి చెప్పండి? మంచి మార్కులు వస్తే ఒకసారి చెప్పి అనుకుంటాను. మంచి మార్కులు వస్తే మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం వస్తే మంచి భార్య దొరుకుతుంది. మంచి భార్య దొరికితే తర్వాత పిల్లలు అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు, తర్వాత ముసలోడు అయిపోతాం, తర్వాత ప్రాణం పోతుంది. అంతేనా? అయిపోయింది కదా. అందుకని ఆయన నీతిని, రాజ్యమును మొదట వెతకాలి. దేవుని పని, దేవుని సేవ, వీటన్నిటికీ కూడా పరలోకంలో మనకు ధనము సమకూర్చబడుతుంది. నువ్వు దేవుని పని ఎంతగా చేస్తే అంతగా ధనము పరలోకంలో మనం సమకూర్చుకుంటాం. ఈ లోకంలో ఎలాగైతే మనం కష్టపడి పని చేసి డబ్బు సంపాదించుకుంటున్నామో, 4 రాళ్ళు సంపాదించుకుంటున్నామో, అలాగే నేను దేవుని పని చేస్తే పరలోకంలో మనం ధనం సంపాదించుకోవచ్చు. పరలోకంలో కూడా మనకు రకరకాలైనటువంటి మహిమలు, కిరీటాలు కూడా ఉన్నాయి. గమనించండి, ఈ లోకం ఎలాగుందో. ఒక వ్యక్తి ఏమంటాడంటే, నువ్వు నీ కళ్ళు తెరచి నువ్వు ఎలాగైతే ఈ లోకాన్ని చూసావో, నీ కళ్ళు మూసి అలాగే నువ్వు పరలోకాన్ని కూడా చూస్తావు అంటాడు. అర్థమైంది అనుకుంటాను. ఈ లోకంలో నువ్వు బయటకు వచ్చిన తర్వాత, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత నీ కళ్ళు తెరచి ఎలాగ ఈ లోకం ఉందని నువ్వు గమనించావో, చూసావో,
అలాగనే నువ్వు కళ్ళు మూసిన తర్వాత పరలోకము ఉంటుందని కూడా గ్రహించు అని అంటాడు. కాబట్టి ఆయన నీతి, ఆయన రాజ్యము మొదట వెతకాలి, దేవుని యొక్క రాజ్యం. 4వదిగా చూసుకుందాం, సమయం లేదు. మంచి నేల, 13వ అధ్యాయంలో మంచి నేల పడినటువంటి విత్తనము. చూడండి, ఈ భూమి ఎలా ఉంటుందంటే, ఈ భూమిలో ఏం చేస్తాడంటే వ్యవసాయకుడు, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు గమనించాలి. వ్యవసాయం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే మొదటిగా భూమిని బాగా దున్నుతారు. అవునా కదా? నాగలు పెట్టో ట్రాక్టర్ పెట్టో భూమిని బాగా దున్నుతారు. దున్నిన తర్వాత ఏం చేస్తారంటే ఎక్కడైనా పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయేమో, రాళ్ళు ఉన్నాయేమో అనే రాళ్ళు మొత్తం ఒక్కొక్కటిగా తీసేస్తారు. ఇంకా ఏమైనా ముళ్ళ చెట్లు ఉన్నాయేమో అని ముళ్ళ చెట్లు కూడా తీసేస్తారు. ఇది మంచి నేల అంటే. మన హృదయాన్ని కూడా ఇలాగే చేయాలి. హృదయాన్ని దున్నాలి, కఠినమైనటువంటి హృదయాన్ని దున్నాలి. ఎలా దున్నాలో తెలుసా? ఎలా దున్నాలంటే పశ్చాత్తాపముతో సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఈ హృదయము అనేటువంటిది దున్నబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ హృదయం దున్నబడదు. నీ కొరకు సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారో, ఆయన నీ కొరకు ఎంత రక్తమును చెందించాడో, నీ పాపముల నిమిత్తమైన ఎలాగ ప్రాణము పెట్టాడో, ఆయన సిలువ ఎందుకు నువ్వు వచ్చినప్పుడు మాత్రమే నీ హృదయము దున్నబడుతుంది. కఠినమైనటువంటి హృదయము ఎక్కడ? సిలువ దగ్గరే కరిగించబడుతుంది. అందుకనే ఎంతో మంది భక్తులు ఈ మాటనే రాస్తూ ఉంటారు. నీ హృదయం ఎంత కఠినమైనా సరే సిలువను చూస్తే చాలు, సిలువలో వేలాడుతున్న యేసు ప్రభువును చూస్తే చాలు, నీ కఠినమైనటువంటి హృదయము దున్నబడి కరిగిపోతుంది. ఆ కరిగిపోయినటువంటి హృదయంలో ఒక్కొక్క రాయి వెంటనే హృదయం కరిగిపోయినప్పుడు, ప్రభువా నేను ఈ పాపము చేశాను, ఈ దోషము చేశాను, నీకు వ్యతిరేకంగా నేను పాపము చేసి నా జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాను, ఈ రాళ్ళు నా జీవితంలో ఉన్నాయి, నేను ఫలించకుండా, అభివృద్ధి చెందకుండా, దీవెనకరంగా లేకుండా, ఆశీర్వదింపబడకుండా నా జీవితంలో, కుటుంబంలో ఇటువంటి రాళ్ళు ఉన్నాయి తండ్రి, పాపపు రాళ్ళు, ఇవన్నీ తీసేయని ఒక్కొక్కరిగా మనం దేవుని సన్నిధిలో సిలువ దగ్గర పశ్చాత్తాపపడతాం. అలాగనే ఏవైతే ఆయిక విచారాలు ఉన్నాయో అప్పుడు వెంటనే సిలువ దర్శనం కలిగిన వెంటనే, ప్రభువా నీవు నాకు ఉంటే చాలు, ప్రభువా నాకు ఈ లోకంలో ఏది లేదు. కీర్తనకారుడు అదే అంటాడు, ఆకాశమందు నువ్వు నాకుండగా నీవు తప్ప నాకు ఎవ్వరూ అవసరం లేదు, నాకు అక్కర లేదు అంటాడు. ఎందుకు అంటే సిలువ యొక్క దర్శనం అతని హృదయంలో ముద్రించబడింది కాబట్టి ఎటువంటి చింత, నిరాశ లేకుండా హృదయం కలిగినటువంటి అటువంటి హృదయమును కలిగి నీవు తప్ప నాకు ఎవరూ అవసరం లేదు, యేసులోని అన్నీ ఇమిడి ఉండగా అని ఒక భక్తుడు అంటాడు. ఎవరు కావాలే యేసులోని అన్నీ ఇమిడి ఉండగా, ఏమి కావాలే యేసులోని అన్ని నాకు సమస్తము కలిగి ఉండగా, ఆయన తప్ప మనకు ఏమీ అవసరం లేదు. ఆయన ఉంటే అన్నీ మనకు ఉన్నట్లే. మన ఆస్తి అంతా ఆయనే కదా, మన ఆస్తి అంతా ఆయనే, మన సంతోషం అంతా ఆయనే, మన ఆదరణ అంతా ఆయనే, మన దీవెన అంతా ఆయనే, మన ఆశీర్వాదం అంతా ఆయనే, ఆయనలోనే ఉన్నాయి. మంచి నేలని ఇలాగా దున్ని తర్వాత అప్పుడు విత్తనం వేయండి. ఒకటి ఎలాగ ఫలిస్తుందో ఇక్కడ రాయబడింది మత్తయి సువార్తలో. చూడండి, మత్తయి సువార్తలో మంచి నేలను విత్తబడినవాడు వాక్యం విని కాదండి, పైన 8వ వచనం కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించింది. ఏంటి డిఫరెన్స్ అంటే, వాక్యము విత్తబడినప్పుడు ఇదే స్టార్టింగ్లోనే చెప్పాను, వాక్యము సమానంగా విత్తబడినప్పుడు ఎందుకు కొంతమంది అభివృద్ధి చెందుతున్నారు, ఎందుకు దేవుళ్ళలో కొంతమంది డౌన్ అవుతూ ఉన్నారు. ఇదే, ఒకడేమో 100%, ఒకడేమో 60%, ఒకడేమో 30%. ఏంటి అంటే, నువ్వు వాక్యమునకు ఎంత విధేయత చూపిస్తావో అంత ఆశీర్వాదం. నువ్వు 30% విధేయతను చూపిస్తావా, 30% నీ జీవితంలో ఫలింపు. నువ్వు 60% విధేయతను చూపిస్తావు వాక్యానికి, 60%. 100% నువ్వు దేవుని యొక్క వాక్యానికి విధేయతను చూపిస్తావా, 100% నీ జీవితంలో ఫలింపు కలుగుతుంది. దేవుడు, నీవు, నేను ఫలించాలని దేవుని యొక్క ఆశ. మోడు బారిపోయినటువంటి స్థితిలో ఉండాలని ఎవరు ఆశపడరండి. పుట్టినటువంటి పిల్లలు పెరగకపోతే మనకి ఎంత దుఃఖము, ఎంత కన్నీరు, ఎంత వేదన. నీకే అలాగే ఉన్నప్పుడు, మనకే అలాగే ఉన్నప్పుడు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆయనలో ఎదగకుంటే దేవుడు బాధపడ్డా, దేవుడు దుఃఖపడ్డా? ఎప్పుడో ఆదివారం ఒకసారి వస్తే మందిరం కోసం సరిపోయిందా? అసలు కొంతమంది అది కూడా రాదు, వచ్చి వినారు వాక్యాన్ని. ఇప్పటి నుంచి అయినా సరే ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా మందిరానికి రండి.
దేవుని సేవకులు చెప్పేటువంటి మాటలు విని ఆయనలో ఫలించి అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేయండి. చివరిగా దేవుడు అంటాడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త చివరి మాటగా 15వ అధ్యాయము 15వ అధ్యాయంలో అంటాడు 5వ వచనంలో, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు. చూడండి ఇక్కడ ఒక మాట గమనించండి, 2 మాటలు ఇక్కడ ఉంటాయి. ఒకటి ఎవడు నా యందు నిలిచి ఉండునో, రెండవది నేను ఎవని యందు నిలిచి ఉండునో. ఎవడు నా యందు నిలిచి ఉండడో దేవుల్లో నిలిచి ఉండాలంట. రెండవది దేవుడు కూడా వాళ్ళలో నిలిచి ఉండాలంట. ఎవడు నా యందు నిలిచి ఉండునో, అలాగనే నేను ఎవని యందు నిలిచి ఉండునో. అదే చెప్తున్నాను. కొంతమంది మీరు ఇక్కడికి వస్తున్నారు కానీ మీరు దేవుని దగ్గరికి దేవుని మీద ఆధారపడుతున్నారు కానీ దేవుడు మీలోనికి రావట్లే. అదే ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో. దేవుడు కొంతమందిలో నిలబడటం లేదు, ఉండటం లేదు. మీరు ఉండాలని దేవుడు కావాలని మీరు వస్తున్నారు కానీ దేవుడు మీ దగ్గర రావట్లే. ఎందుకంటే ఇవన్నీ హృదయంలో ఉన్నాయి కాబట్టి. దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు, పాపిని అసహించుకోడు. హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని, అందుకనే ఫలములు లేనటువంటి స్థితిలో క్రైస్తవుడు ఉండిపోయాడు. అభివృద్ధి లేనటువంటి స్థితిలో క్రైస్తవుడు ఉండిపోయాడు. ఎందుకంటే క్రైస్తవులందరూ ఎన్ని మందిరాలు చూడండి, అన్ని మందిరాల్లో కూడా దేవుని దగ్గరకు వస్తున్నారు కానీ దేవుడు వారి దగ్గరకు వెళ్ళట్లేదు. వాళ్ళలో ఉండటం లేదు, నిలబట్టలే. తెలుసు దేవుడికి ఎవరి హృదయం ఎలాగుందో, ఎవరు ఏమేమి చేస్తున్నారో దేవుడికి అన్నీ తెలుసు. అప్పుడు చూడండి అంటున్నాడు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయరు. వాడు ఎలా ఫలిస్తాడంట? బహుగా ఫలిస్తాడు. నువ్వు ఎన్ని రెట్లు ఫలించాలనుకుంటున్నావు? 30%, 60%, 100%? దేవుడు 100% మనం ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఫలించడం కోసము ఎలాగైతే విత్తనము విత్తబడిన తర్వాత